నమస్తే, నా పేరు రామకృష్ణ. మీరు చూస్తున్నారు అగ్రిటెక్ తెలుగు. మనం ఇప్పుడు వచ్చేసి బట్టిప్రోలు మండలం పెదలం గ్రామంలో ఉన్నటువంటి శిల్పకళ నర్సరీలో సురేంద్ర గారితో అయితే ఉన్నాం. ఈయన గత సంవత్సరం కూడా ఏయో కొత్త మొక్కలు తీసుకొస్తుంటారు కదా. అయితే గత 4 సంవత్సరాల క్రితం తాయి సపోటా అయితే తీసుకురావడం జరిగింది. థాయిలాండ్ నుంచి ఒక 4 మొక్కలు తీసుకొచ్చి వేయడం జరిగింది. అయితే నాటిన 2 సంవత్సరాల నుంచి అయితే దిగుబడి రావడం స్టార్ట్ చేసినాయి. ఇది ఇప్పుడు రెండో కాపు అయితే తీసుకోవడం జరిగింది. రెగ్యులర్గా ఉన్నటువంటి సపోటాకి ఈ సపోటాకి డిఫరెన్స్ ఏంటి, ఇది అసలు రైతులకు ఏ విధంగా ఉపయోగపడుతుంది అన్ని విషయాలు కూడా ఇది సాగు చేసినటువంటి రైతు లేకపోతే నర్సరీ ఓనర్ సురేంద్ర గారిని అయితే అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇంకా మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వకుండా చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి నోటిఫికేషన్స్ ఎనేబుల్ చేసి పెట్టుకోండి. అలాగే మన ఛానల్ సంబంధించినటువంటి ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ పేజ్ లింక్స్ కూడా కింద డిస్క్రిప్షన్లో వచ్చింది, తప్పకుండా ఫాలో అవ్వండి. సురేంద్ర గారు నమస్తే అండి. నమస్కారం రామకృష్ణ గారు. సార్ ఏంటి సార్ ఈ తాయి సపోటా అసలు మామూలు థాయిలాండ్ నుంచి తీసుకొచ్చారు కదా, ఇక్కడ ఉన్నటువంటి వాతావరణ పరిస్థితులకు కానీ అసలు ఆల్రెడీ ఉన్నటువంటి సపోటాకి దీనికి డిఫరెన్స్ ఏంటి మొత్తం కొంచెం వివరంగా చెప్పండి. ఇది మనం 4 సంవత్సరాల క్రితం తీసుకురావడం జరిగింది రామకృష్ణ గారు. అయితే దీన్ని ట్రై లేకుండా మనం ముందుగా అమ్మటం కుదరదన్న ఉద్దేశంతో మనం అప్పుడు ఒక 4 మొక్కలు తేవడం జరిగింది. ఆ 4 ఇక్కడ ప్లాంటేషన్ చేయడం జరిగింది. అయితే ఇప్పుడు ఇది 4 సంవత్సరాల కింద ఇప్పుడు ఇది 10 అడుగులు ఉంది రేడియస్, సుమారుగా 10 నుంచి 11 అడుగుల మధ్యలో ఉంది. ఇదేంటంటే సెమీటాల్, అంటే పొడుగు కాదు పొట్టి కాదు, హై ఈల్డింగ్. ప్లస్ కాలపత్తి ఏంటంటే కాయ చాలా నిలవ గుణం ఉంటుంది, కానీ టేస్ట్ పరంగా చూసినప్పుడు పాల సపోటా అంత టేస్ట్గా ఉండదు. పాల సపోటా చాలా అమృతం లాగా ఉంటుంది, టేస్ట్గా ఉంటుంది, కానీ నిలవ ఉండదు. ఉదయాన్నే పండితే సాయంత్రానికి నీరు అయిపోతుంది. ఇది అట్లా కాకుండా కాలపత్తి లాగా ఉండే నిలవ గుణం, పాల సపోటాలు ఉండే తీపి గుణం, ఈ రెండు కూడా ఇందులో ఉన్నాయి. ఇది మీకు ఒకవేళ పండినా కూడా వారం రోజులు టేబుల్ మీద అట్లాగే ఉంటుంది, అది చెడిపోవడం అనేది జరగదు. ఇది ఒక గొప్ప విషయం. తర్వాత ఏంటంటే ఈ చెట్టు ఇది కొంచెం అంటే పాత పద్ధతులు అయితే మనం ఎకరానికి 50 మొక్కలు అట్లా వేసుకునేవాళ్ళం. అట్లా కాకుండా దీన్ని ఇప్పుడు 150 మొక్కల వరకు మనం ఎకరానికి వేసుకోవచ్చు. రెండోది ఏంటంటే ఇది పొట్టి పొడుగు కాని రకం కనుక కోతకు అనుకూలంగా ఉంటుంది. ఇప్పుడు ఇది మనకు చూసినప్పుడు ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ ఇప్పుడు నేను 5 అడుగులు, నా చెయ్యి ఎత్తి 1.5, అంటే మొత్తం మీద ఒక 6.5 అడుగుల ఎత్తులోనే దీని కాపు అంతా ఉందన్నమాట. ఇంకా పెరిగినా 10-12 అడుగులు పెరిగిద్దాం, ఇంకా పెరగనీయకూడదు మనం. ఎందుకంటే ఎకరానికి 150 మొక్కలు వేసుకుంటున్నాం కనుక పైకి పెరగనితే కోత కూలితో ఇబ్బంది వచ్చింది. కాయ ఎప్పుడైతే హ్యాండ్ పికింగ్ చేసినప్పుడు మాత్రమే మనం అదే టెక్చర్ తో మార్కెట్ పంపించగలుగుతాం. సార్ ఇంకొకటి మామూలుగా మనం పైన 1.5 అంటున్నాం కదా, మనం యాక్చువల్గా అది మొదల కన్నా కొంచెం హైట్ తక్కువలో ఉన్నాం, ఇంకా ఒక రకంగా హైట్ తక్కువనే చెప్పాలి. అవును, పెరిగిన మాక్సిమం 10 అడుగుల వరకు. దీన్ని కూడా ఏం చేయాలి, ప్రస్తుతం ఖచ్చితంగా ఏం చేయాలి, మన పై పక్కన ప్రూనింగ్ చేసుకోవాలి. అంటే ఎదగనీయకూడదు, ఎంతసేపు చెట్టును రౌండ్ గా ఎదగనీయాలి. కానీ ఎందుకంటే మేనేజ్మెంట్ కి అనుకూలంగా కాయలు అంటే మనకి ఇటు పురుగు మందులు కొట్టేది ఏమి లేదనుకోండి, కాకపోతే ఏంటంటే మనకి కాయలు కోసుకోవడానికి నీట్ గా ఉంటుంది. మామూలుగా బయట రెగ్యులర్ గా ఉండే సపోటా మొక్కలు ఏంటంటే కొమ్మలు కొంచెం బాగా వచ్చి చిన్న కొమ్మలు తక్కువ ఉంటాయి, అంటే మనిషి ఎక్కగలిగేలాగా ఉంటుంది. ఇదేం బాగా గుబురుగా చిన్న చిన్న కొమ్మలు అసలు ఎక్కడానికి అయితే అనుకూలంగా లేదు, కానీ కింద నుంచే కోసుకోవచ్చు. ఎక్కువ కొమ్మలు వచ్చినాయి. అవును, అంటే దీనికి ఉన్న సహజ లక్షణం అది. ఎందుకంటే దీన్ని సెమీటాల్ అంటారు, పొట్టిది కాదు పొడుగుది కాదు, సెమీటాల్ అంటే అట్లా ఉంటుంది. తర్వాత కాయలు వచ్చేసి ఇప్పుడు ఆల్రెడీ ఇప్పుడు మనకి కాయలు అవి ఇవన్నీ బోనస్ కాయలు. వాస్తవంగా ఇది గుత్తులుగా కాయటం జరిగింది. నేను 1 మంత్ బ్యాక్ వచ్చినప్పుడు దీనికి అయితే 1 మంత్ బ్యాక్ అయితే దగ్గర 70-80 కేజీలు దాకా ఉన్నాయి. సరే, రోజు రెగ్యులర్ గా మనకు ఫామ్ కి వస్తూ ఉంటారు, కూలీలు పనిచేస్తుంటారు, ఇవన్నీ తినడం జరుగుతుంది. మనకి ఏదేమైనప్పుడు కూడా మనం 4వ సంవత్సరానికి సగటుని 50 కేజీలు తీయగలుగుతాం. అయితే రెగ్యులర్ వెరైటీ అయితే ఒక చెట్టుకి ఎంత వస్తుందండి? అంటే అది కూడా దిగుబడి మంచి సెలక్షన్ కనుక బాగుంటే అవి కూడా అంతే దిగుబడి వస్తాయి. కానీ ఏంటంటే నిలవ గుణం తక్కువ, ఒకదానికి ఏమో రుచి తక్కువ. తర్వాత సైజ్ వచ్చేసరికి ఇది 100, 150, 200 గ్రాముల వరకు వచ్చింది. మామూలు కాయలు ఏంటంటే 25, 30, 40, 50 గ్రాములే ఉంటాయి. ఇది ఆల్మోస్ట్ క్రికెట్ బాల్ సైజ్ వస్తుంది. ఇది చాలా మంచి సైజు, మంచి టెక్చర్ కూడా. ఇప్పుడు మనం చూసుకుంటే కాయలు మంచి మెచ్యూర్ కాలేదు, ఇంకొక 20 రోజులకు కానీ రెడీ అవ్వు. అయితే కొంచెం కోలగా ఉంటాయి, టేస్ట్ అద్భుతంగా ఉంటుంది. అయితే ఒకటి మాత్రం ఎష్యూర్ మనం చెప్పగలిగింది ఏంటంటే ఎవరైనా ఒక్కసారి ఈ కాయ టేస్ట్ చేస్తే మళ్ళీ అది కావాలని కోరుకుంటారు. టేస్ట్ బాగానే ఉంది. అదే సార్, ఇప్పుడు కాయ సైజ్ పెద్దగా వస్తుంది కదా, మార్కెట్ లో ఎంత వరకు తీసుకుంటారు? ఎంత పెద్దది ఉంటే అంత యాక్సెప్టెన్స్. సపోటా కాయకి టేస్ట్ ఉండాలి, సైజ్ బాగుండాలి, మంచి యాక్సెప్టెన్స్. అది ఇద్దరికి లాభం. రైతుకు కూడా ఏంటంటే హార్వెస్ట్ చేయడం తేలిక. ఇప్పుడు మీరు ఇంతవరకు సపోటా చెట్లు అంటే బాగా 15-20 అడుగులు పెరిగి కోత కూలీలు పైకి ఎక్కి నైపుణ్యం గల కూలీలే కావాలి. వాళ్ళు అంత పరిస్థితి లేదు కనుక
మారుతున్న కాలానికి ఈ రకం అనుకూలమైంది. మామూలుగా రెగ్యులర్ సపోటా ఆకులు కనుక చూసుకుంటే కనుక సైజు ఆకు పెద్దగా వస్తుంది, ఏమో చిట్టాకులను కొంచెం మేక చెవులు పొడుగ్గా, అంటే మామూలు ఆకు మీద డిఫరెంట్ గా మనం ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. ఇది కొంచెం పొడుగు ఎక్కువ అనమాట దాని మీద. కొత్తగా చూసిన వాళ్ళైతే సపోటా చెట్టు అనుకోరు, ఎందుకంటే ఆకులు వాటికి పూర్తిగా డిఫరెంట్ గా చాలా డిఫరెంట్ గా ఉంటాయి. కానీ కాయలు ఉన్నప్పుడు చూస్తేనే సపోటా చెట్టు అనుకుంటారు. చాలా అందంగా మంచి బాగుంటుంది చెట్టు, ఆకు కూడా బాగుంటుంది. తర్వాత ఏంటంటే తక్కువ, దీనికి వాటర్ కూడా పెద్దగా అవసరం జనరల్ గానే సపోటాకి పెద్దగా అక్కర్లేదు, కానీ కాయలు ఉన్నప్పుడు మాత్రం మనకి కొంచెం నీళ్లు ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఎక్కడైతే నీళ్లు తక్కువ ఉంటాయో, pH ఎక్కువ ఉంటుందో, మిగిలిన పైర్లు బాగా కాని చోట ఇదంతా వేసుకోవడం చాలా మంచి పద్ధతి. pH 9 వరకు తట్టుకుంటుంది. 9 వరకు తట్టుకుంటుంది. మిగతా అంతే ఉంటాయి సపోటా. జనరల్ గా pH ఎవరైనా సపోటా ఏదైనా ఒకటి, ఎందుకంటే పాల మొక్క మీద గ్రాఫ్ట్ చేస్తారు కనుక ఇంకా సపోటా ఏదైనా ఒకటి ఆ pH వరకు వేసుకోవచ్చు, ఏ రకమైన వేసుకోవచ్చు, కానీ ఈ రకం మంచిదని మనం చెప్పడం జరుగుతుంది. అంటే మనం ప్రత్యేకంగా మిగతాటికి దీనికి కంపేర్ చేస్తే ఏంటంటే కాయ సైజ్ ఒకటి వస్తుంది, స్వీట్నెస్ వస్తుంది, నిలవ గుణం ఉంటుంది. మూడే కావాలి. రెండోది ఏంటంటే కోతకు అనుకూలంగా ఉంది, ఎత్తు తక్కువలు. అట్లా మిగతా పోల్చుకున్నప్పుడు ఏంటంటే సైజ్ తక్కువ వస్తే ఒకటి సైజ్ వచ్చిన టేస్ట్ రాదు, ఒకటి టేస్ట్ వచ్చేది నిలవ రాదు. ఇలా రకరకాల ప్రాబ్లమ్స్. ఏదైతే సపోటాలో మంచి లక్షణాలు ఉండాలో అన్ని మంచి లక్షణాలు 100% ఇందులో. మరి పెస్ట్ మేనేజ్మెంట్ ఎట్లా? ఏం లేదు, జీరో, అసలు జీరో. దీనికల్లా జస్ట్ మీరు కాయ క్వాలిటీ రావాలంటే పశువులు ఎరువు వేసుకోండి, సంవత్సరానికి ఒకసారి పాదులు వేసుకుంటారా, చేను మీద జల్లు వేసుకుని దున్నేసుకుంటారా అనేది. తర్వాత ఫ్రూట్ ఎప్పుడు కూడా టేస్ట్ అంటే ఏం లేదు, సాయిల్ మీదను ఆధారపడి ఉంది. బ్లాక్ కార్డన్ సాయిల్లోనే పెద్ద టేస్ట్ బాగా నెంబర్ 1 వచ్చింది మా క్లైమేట్ లోనే. అట్లాంటిది ఎర్ర నెలలు అయితే అమృతమే, ఎవరన్నా ఇంకా బయట చేస్తే మాత్రం వదిలిపెట్టరు. ఒక పశువుల ఎరువుతోనే మనం మేనేజ్మెంట్ అసలు ఏం అక్కర్లేదు. రసాయనిక ఎరువులు పాడు ఎందుకు, విపరీతం కాసుద్ది ఇది. ఇప్పుడు దీనికి మేము వేసింది లేదు, ఏమి లేదు. ఊరిని గట్టి అమ్మట వేసినట్ట ఊరిని డెమో కోసం రైతులు వస్తే బయటికి తీసుకెళ్లి తిప్పలేం కనుక దగ్గరలో చూసుకుంటారని. ఇక మా ఈ 4 చెట్లు కలిపి మా కూలీల అవసరాన్ని, నా 25 మంది ఉన్నారు, మా అవసరాన్ని చుట్టాలు నిబోడు స్నేహితుల అవసరాలు అన్ని తీర్చేస్తున్నాయి. సార్ మరి వీటికి కాయ వచ్చిన తర్వాత ఏమన్నా పండుగ కానీ ఇంకేదన్నా పురుగులు కానీ? అసలు పండుగ సమస్య లేదండి ఇందులో. అబ్బాయి అసలు ఏమి ఉండదు. ఇక్కడ అన్ని జామ తోటలు కూడా ఉన్నాయి, చుట్టూ జామ తోటలు ఉన్నాయి. మీకు వాటర్ యాపిల్ కూడా ఫ్రూట్ ప్లేస్ జామకాయలకు వస్తుంది, అది ఇదేమి లేదు జనరల్ గా. అంటే ఓవర్ మెచ్యూర్ రాలితే మాత్రం సెకండరీ ఎఫెక్ట్ కింద, అంటే ఏమవుతుంది, మనం రాలి కింద పడిపోయిన కాయలు ఉంటాయి కదా, వాటిల్లో ఆటోమేటిక్గా ఏంటంటే పక్క నుంచి ఆ స్మెల్కి బయట నుంచి వస్తాయి. దీని సింపుల్ థింగ్ ఏంటంటే ఇప్పుడు జామలో కట్టినట్టుగా బ్యాగింగ్ చేయాల్సిన అవసరం అయితే ఇట్లో లేదు, అసలు ప్రసక్తే లేదు. అన్ని కాయలకి బ్యాగింగ్ చేయడం కష్టమే. కాకపోతే ఏంటంటే దీనికి సింపుల్ థింగ్ ఏంటంటే బ్యాగింగ్ చేసుకోవడానికి కూడా అనుకోవాలి, ఎందుకంటే గుత్తులుగా కాస్తుంది. 3 కాయలు 4 కాయలు కలిపి కవర్ వేసుకోవచ్చు, వేసుకుంటే ఇంకా బాగుంటుంది టెక్చర్, ఇంకా అద్భుతం. మార్కెట్లో అయితే సూపర్ మార్కెట్లోకి వెళ్తాయి. సరే ఒకసారి లైవ్ లో ఏదన్నా మంచి కాయ ఉంటే కోసిస్తారా? మంచిగా ఉంది, ఇప్పుడు వీటిలోనే మంచి కాయ కోద్దాం. మంచి కాయ మీన్స్ కొన్ని మెచ్యూర్ కాలేదు కదా, మెచ్యూర్ అయినా పర్లేదు, ఏం పర్లేదు, అంటే దాని అందం కూడా తెలియాలి కదా. ఈ దగ్గర మెచ్యూర్ దగ్గరగా వచ్చింది, ఆల్మోస్ట్ క్రికెట్ బాల్ దగ్గర సైజ్ దగ్గరగా ఉంది. ఇది కొంచెం ఎందుకు కోడిగుడ్ లాగా కోన్ టైప్ వస్తుంది. దీన్ని నిలువుగా కట్ చేసి చూద్దాం. రెండు గింజలే ఉంటాయండి, గింజలు కూడా చాలా తక్కువ. మామూలుగా అయితే 4 ఉంటాయా? ఉంటాయి, ఇందులో 4 గింజలు ఉన్నాయి, కాకపోతే గింజ చాలా చిన్నది. ఇప్పుడు గట్టిగా ఉంది కదా, తినడానికి పనికిరాదు. ఇప్పుడు ఇది వచ్చేసి 150 గ్రాములు అయితే ఖచ్చితంగా ఉంటుంది. గింజలు అయితే 4 గింజలు 150-200 గ్రాములు ఉంటుంది, అనుమానం లేదు. మన ఫోటోల్లో కూడా పెడదాం. అది కష్టం జాంకాయ లాగా ఉంది, గింజలు లేని జాంకాయ లాగా. కేవలం 2 గింజలే ఉన్నాయండి, అది కూడా చిన్నగా. కేవలం కాయ మొత్తంలో కేవలం 2 గింజలే ఉన్నాయి, అవి కూడా చాలా తక్కువ. సార్ ఎకరానికి ఎన్ని మొక్కలు ఏమంటారు? ఎకరానికి 150 మొక్కల నుంచి 200 వరకు. మొక్కి మధ్య మీది రాతి నేలలో, ముర్రు నేల అయితే 200 వేసుకోండి, 15 అడుగులు పోయి 17. అట్లా కాకుండా మీది ఫెర్టైల్ ల్యాండ్ అయ్యేటట్టయితే మాత్రం 18 అడుగులు పోయి 16 అడుగులు పెట్టుకుంటే ఎకరానికి 150 పడతాయి, సరిపోతుంది. మొక్క నాటిన దగ్గర నుంచి మీకు 2 years కి కాపుకి వచ్చింది అన్నారు. 2 years అసలు మీకు మొక్కలకే కాయలు ఉంటాయి, మేము ఇచ్చే మొక్కలకే. కాకపోతే 2 years వరకు వాటిని తీసేయండి.
తీసేసి 2 years తర్వాత మీరు అట్టి పెట్టుకోండి, ఎందుకంటే మొక్క ఎదగాలి కనుక. ఎప్పుడైతే మీరు మేము ఇచ్చిన మొక్కల కాయలు ఉన్నాయి కదా అని ఫ్యాన్సీగా అట్టి పెట్టుకుంటే చెట్టు ఎదగడం అయిపోతుంది. అయితే సార్ ఇప్పుడు చెట్టు ఎదుగుతుంది కదా అంటే ఇప్పుడు మీకు మొదటి కాపు మీరు 2వ సంవత్సరం కాపు తీశారు కదా, ఆ కాపుకి ఇప్పుడు ఇది 4వ సంవత్సరం అంటే 2వ కాపుకి డిఫరెన్స్ ఏమైనా వచ్చిందా? పెరుగుతుందిగా. మొదట్లో అయితే 15-20 kgs వచ్చినాయి సెకండ్ థర్డ్ ఇయర్. ఇప్పుడైతే ఈ సంవత్సరం ఒక 50 నుంచి 60 kgs వచ్చినాయి. వచ్చే సంవత్సరానికి నేను 100 kgs ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. హైయెస్ట్ 100 ఇంకా పెరుగుతుందిగా. చెట్టు మనం 15 అడుగులు రేడియస్ రావాలి కదా, ఇప్పుడు 10 అడుగులు రేడియస్ ఉంది. ముందు నాటికి వచ్చేసరికి 12 అడుగులు అవుతుంది. 15 అడుగులు వచ్చేసరికి మనం 150 kgs ఈజీగా తీసుకుంటాం. అయితే రెగ్యులర్ సపోర్టా మేనేజ్మెంట్ ఇంకా వేరే ఏం లేదు. రెగ్యులర్ సపోర్టా సెట్ ఎటువంటి క్లైమేట్ లో బతుకుతుందో ఆ విధంగానే బతుకుతుంది. కాకపోతే ఏంటంటే దానికి దీనికి కంపేర్ చేసుకున్నప్పుడు సైజ్ వస్తుంది, టేస్ట్ బాగుంటుంది, నిల్వ గుణం ఉంటుంది, కోసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. రెండోది ఏంటంటే మామూలు సపోర్ట్ ఏమవుతాయి అంటే పండంగా టపక్కన రాలిపోతాయి. అట్లా కాకుండా ఇది ఇంకొక 4-5 రోజులు, వారం రోజులు కూడా మీ అనుకూలాన్ని బట్టి కోసుకోవచ్చు. ఇప్పుడు ఎట్లయితే తైవాన్ జాంకాయలో కొత్తదనం వచ్చిందో అట్లా కొంచెం నిలవ గుణం అనమాట, కొంచెం గట్టిగా ఉంటుంది. అది సురేంద్ర గారు, ఇక చివరిగా అసలు ఈ తాయి సపోటా గురించి మీ 2 సంవత్సరాల కాపు తీసుకున్న అనుభవంలో, మొత్తం పెంచిన 4 సంవత్సరాల అనుభవంలో ఏం చెప్తారు రైతులకి? రామకృష్ణ గారు, ప్రధానంగా ఏంటంటే రైతు ఈ రోజు కనుక కాయ కోసుకోలేకపోతే రేపు కోసుకునేటట్టుగా ఉండాలి, లేకపోతే 4 రోజుల తర్వాత కూడా కోసుకోవడానికి ఇది అనుకూలమైన రకం, పాడయ్యే రకం కాదు. గట్టిగా ఉంది కాబట్టి రాలదు. అట్లాగే మీరు మార్కెట్కి పంపించినప్పుడు ఆ వెండర్ ఎవరైతే మన దగ్గర కొన్నాడో ఆయన ఈ రోజు సాయంత్రానికి మామూలు సపోటా కాయలు అయితే సాయంత్రానికి అమ్మేసుకోవాలి. అమ్ముకోకపోతే ఇంటికి అతను తీసుకెళ్ళక్కర్ పారేసి వెళ్ళిపోవటం. ఇది 4 రోజులైనా అతను ఆ వెండింగ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అనమాట. ఒకవేళ కస్టమర్ కొనుక్కెళ్ళాడు, ఆయన మొత్తం కిలో కాయలు కొనుక్కున్నాడు, కిలో కాయలు ఒకే రోజు తినాలి, అవి తినకపోతే పాడైపోతాయి. ఇది 4 రోజుల తర్వాత కూడా తినొచ్చు, రోజు కాసిన తినొచ్చు. ఇప్పుడు జనరల్ రెగ్యులర్ వెరైటీలు ఏంటంటే మనం ఆ గంపలో నుంచి 1 kg కాయలు తీసుకెళ్తాం కదా, వాటి బరువుకే ఇంటికి వెళ్ళేటప్పుడు సగం నలిగిపోయేసరికి మీరు క్యారీ బ్యాగ్లు వేసుకెళ్ళేసరికి సగం నలిగిపోతే ఏమంటే గబగబ తినేయాలి. ఇంకా లేదు మీరు అట్టి పెట్టారంటే రేపు పొద్దుటికి ఏముండదు, నీరు తప్పితే. ఇది అట్లా కాదు. అంటే తీసుకెళ్లిన కస్టమర్ కూడా 4 రోజుల తర్వాత రోజు 4 కాయలు తినేదానికి అవకాశం ఉంటుంది. కనుక ఇంత స్పాన్ ఉంది కనుక ఇది సూపర్ సక్సెస్ వెరైటీ అని చెప్పడంలో నేను ఘంటాబద్ధంగా చెప్తా ఉన్నాను. ఇది సూపర్ సక్సెస్. చాలా థ్యాంక్స్. నమస్కారం. ఇదండి, చూశారు కదా, సురేంద్ర గారు అయితే కనుక గత 4 సంవత్సరాల క్రితం తాయి సపోటా అనేటువంటి సపోటా మొక్కలకు తీసుకొచ్చి సాగు చేయడం జరిగింది. అయితే నాటిన దగ్గర నుంచి కాపుకి అయితే వస్తుంది, కానీ మొక్క పెరగాలన్న ఉద్దేశంతో కాపు తీసుకోకుండా 2 సంవత్సరాల తర్వాత నుంచి అయితే కాపు తీసుకోవడం జరిగింది. అయితే ప్రతి సంవత్సరం కూడా మొక్క పెరుగుతున్న కొద్దీ కూడా కాపు అయితే పెరుగుతుంది. అయితే మరీ కోసుకోవడానికి అనుకూలంగా ఉండేలాగా మాత్రమే ఉంచుకుని ఎప్పటికప్పుడు ప్రూనింగ్ చేసుకుంటే కనుక లేబర్ ఖర్చు కూడా తగ్గుతుందని చెప్పేసి సురేంద్ర గారు చెప్తున్నారు. అయితే ఆల్రెడీ మార్కెట్లో ఉన్నటువంటి సపోటా ఏదైతే ఉందో అది సాగు చేయడానికి అనుకూలం ఉన్నటువంటి అన్ని క్లైమేటిక్ కండిషన్స్లో, అలాగే అన్ని నెలల్లో ఇది సాగు చేసుకోవడానికి అనుకూలం అని చెప్తున్నారు. అయితే వాటికి దీనికి ప్రధానంగా ఏంటంటే గింజ సైజ్ అనేది తక్కువగా ఉంటుంది, తక్కువ గింజలు వస్తుంది, కాయ సైజ్ అనేది పెద్దగా రావడం జరుగుతుంది, ఎక్కువ రోజులు నిల్వ ఉండడానికి అయితే అవకాశం ఉంది, మంచి స్వీట్నెస్ అయితే ఉందని చెప్పేసి చెప్తున్నారు. అయితే మీరు కూడా ఈ తాయి సపోటా కనుక సాగు చేసుకోవాలనుకున్నా కానీ దీని గురించి ఇంకెక్కువ సమాచారం తెలుసుకోవాలనుకుంటే కనుక స్క్రీన్ మీద సురేంద్ర గారి నెంబర్ ఇవ్వడం జరిగింది. ఆ నెంబర్కి కాల్ చేసి మీరు అన్ని విషయాలు తెలుసుకోవచ్చు. ఇది ఈ రోజు వీడియో. మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. ఇంకా మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి, పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి నోటిఫికేషన్స్ అనేవి చేసి పెట్టుకోండి. థ్యాంక్స్ అండి. నమస్కారం రామకృష్ణ గారు.